పొంగడం మొదలు పెడుతుంది. ప్రయాణం ముందుకు సాగట్లేదు. వారు ఇంచుమించు 2 కోసల దూరం నడిపించారు. 2 కోసల దూరము కొంచెం ముందుకు నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తన దోణి దగ్గరికి వచ్చుకు చూచి భయపడి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి అద్భుతాలు చూసిన వాళ్ళు ముందుకు నడిపించలేకపోతున్నారు. ఒక మాట మనం అర్థం చేసుకుందాం. చాలా విషయాలు మనం ఒక్కొక్కసారి అనుకుంటాము, ఏంటి నువ్వు ఏం తప్పు చేసావు, ఆయనేగా వెళ్ళమన్నారు. ఎవరు వెళ్ళమన్నారు చెప్పండి? యేసు ప్రభునే కదా, నువ్వు ముందు వెళ్ళండి వెనకాల వస్తామన్నారు. ఈరోజు మాకు ఎంత కష్టం ఎలాగైపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత కష్టం ఎలా వచ్చింది చూడండి. అద్భుతాలు చూసిన వాళ్ళకి ఇది వెళ్ళడం కష్టమైపోతుంది. ఇంకోటి తెలుసా, న్యూ క్రియేషన్ మిరాకిల్స్ అంటారు. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, కానీ ఎక్కడి నుంచి వచ్చిన మిగిలిన రొట్టెలు చేపలు ఎవరు సృష్టించారు చెప్పండి? క్రొత్తగా యేసు ప్రభు అక్కడ సృష్టించారు. అది చిన్న విషయంగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీళ్లు ద్రాక్షరసంగా మారి, నీళ్లు ద్రాక్షరసం ఉందా అసలు? అక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు చేసిన కార్యం. ద్రాక్షరసం అసలు ఉందా అక్కడ? అస్సలు లేదు. ఇప్పుడు ద్రాక్ష వల్లిలో నుంచి ద్రాక్ష పండు కోసుకుని వచ్చి ద్రాక్షరసంగా మార్చడానికి, అసలు మంచి ద్రాక్షరసం తయారు చేయాలంటేనంట ఒక 50 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాలండి? దాన్ని ఫెర్మెంటేషన్ చేయడం, దాన్ని దాయడం, దాన్ని తయారు చేయడానికి ఒక పద్ధతి. కొన్ని సంవత్సరాలు దాని లోపల ఉంచుతారు. ఇప్పుడు అంత మంచి ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి కూడా విందులో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంత అంటే మనం అనుకుంటాం, నేను చాలా అద్భుతాలు చూసానండి, చాలా వాక్యం తెలిసాను, యేసు ప్రభుతో ఉన్నాను, నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నేను ఎదుర్కోలేకపోతున్నాను. ఇలాంటి క్రొత్త అద్భుతాలు లేని దాన్ని సృష్టించడం అనేది యోహాను సువార్తలో చూస్తా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కానానే విందులు నీళ్లు ద్రాక్షరసంగా మారడం. ఈ మాట ఒకసారి అర్థం చేసుకుంటే, లేనిది 50 సంవత్సరాలకి తయారవ్వాల్సిన ద్రాక్షరసం ఎంతసేపట్లో తయారైంది ఇందులో? కేవలము చాలా. యేసు ప్రభు నిలబడి అక్కడ ఏం చేశారు? నీళ్ళని నింపండి, బాణలన్నీ అన్నారు, నింపారు. వెంటనే అక్కడ ఎలా మారిపోయింది చెప్పండి? ద్రాక్షరసంగా. అంటే దాన్ని ఏమంటారంటే కంప్రెస్ చేయడం. సమయాన్ని కూడా కంప్రెస్ చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన స్టబుల్ కూడా దేవుడు నామర్పిస్తారు. 50 సంవత్సరాలకి జరగవలసిన అద్భుతం, 50 సంవత్సరాలు జరగవలసిన తయారవలసిన ద్రాక్షరసం ఒక్క నిమిషంలో వచ్చేసింది. అది యేసయ్య మాటలు బట్టి. నమ్ముచున్నారా ఆమేన్ చెప్పండి. మనకి ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ఆయనకు అద్భుతం అంటే అలాంటి అద్భుతాలు చూచిన శిష్యులు ఆమేన్. ఆ రోజే మళ్ళీ ఇంకో కొత్త అద్భుతం చూశారు. అది ఫస్ట్ ఎప్పుడో పరిచర్య స్టార్టింగ్ అప్పుడు చూశారు, కానీ తర్వాత చూశారు ఇంకొక అద్భుతం. అదేంటి చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది. అప్పుడు ఇదేంటి, ఎంత అద్భుతం చూసాం, ఎంత వాక్యం తెలిసిన వాళ్ళు, యేసయ్యతో ఉన్నటువంటి వాళ్ళు ఈ దోణిని ముందుకు ఎందుకు నడిపించలేకుండా ఈ అలల చేత కొట్టబడుచున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. మీరు కరెక్ట్గా వెళ్తూ ఉండవచ్చు. మంచి శిష్యులాగా యేసు ప్రభువుతున్న శిష్యులు రైట్ డైరెక్షన్లో మంచి శిష్యరికం చేస్తూ యేసు ప్రభు దగ్గర నేర్చుకుంటూ ఉండవచ్చు. ఇంకోటి, ఆయన ఆజ్ఞ చొప్పునే నడవచ్చు. ఎవరెళ్ళమన్నారు చెప్పండి? ఎవరెళ్ళమన్నారు? సాక్షాత్ యేసు ప్రభువే. మీరు నాకంటే ముందు వెళ్ళండి. వి మే గోయింగ్ అకార్డింగ్ టు హిస్ కమాండ్. ఆయన ఆజ్ఞ చెప్పుననే మనం అడుగులు వేసుకుంటూ మన జీవితంలో వెళ్ళొచ్చు. ఇంకోటి, ఆయన అద్భుతాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అయినా శ్రమ వచ్చే అవకాశం. అమ్మే, శ్రమ వచ్చే అవకాశము. నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ బలహీనత, నాకెందుకు నా జీవితంలో పడుగు కూడా నేను ముందుకు నడిపించుకోలేకపోతున్నాను. దాన్ని స్ట్రైవ్ చేస్తున్నాను, కష్టపడుతున్నాను, లాక్కొని ముందు దోణిని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను అన్న పరిస్థితిలో ఉండొచ్చు. కానీ అక్కడ యేసయ్య మళ్ళీ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చప్పలు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం చెప్పాలి. చాలా మంది నాకు వాక్యం తెలుసని కొంత అనుభవం వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవడం పక్కన పెట్టేస్తాను, వాక్యాన్ని అనుసరించడం పక్కన పెట్టేస్తాను.
క్రొత్తగా ఆయన ప్రత్యక్షతను పొందుకోవడానికి ఆ శక్తిని కూడా విఫలం చేసుకుంటూ ఉంటాం. వాక్యము సత్యము ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్ముచిన వారు దేవుని నామానికి స్తోత్రం చెప్తారు. ప్రొద్దున చూసిన యేసు ప్రభువే, కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఆ రాత్రి మరలా ఒక క్రొత్త విధానంలో శిష్యుని చూడాలి అనేది ఆయన ఆలోచన. నమ్ముచిన వారు ఆమెనే చెప్పండి. నాతో ప్రొద్దునున్న శిష్యులే, కానీ ఈ రాత్రి వీళ్ళొక్కరిని నేను పంపించి వాళ్ళకి అనుభవాన్ని గుండా వారు నడిపించడం ద్వారా నేను నూతనంగా ప్రత్యక్షం అవ్వబోతూ ఉన్నాను. ఆమె ఎలా ప్రత్యక్షం అవుతుంది నాయన? ఇది మన జీవితం మనం నడిపించుకునేది కాదు, ఆయనను నేను చేర్చుకోవాలి. నమ్ముచున్నారామైనా చెప్తా. ఆయన నడిచి వచ్చి ఆ సముద్రం మీద నడిచి వస్తా ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయనను చేర్చుకున్నారని అనుకుంటుంది. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చదివిన యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదువుతూ ఉన్నాం కదా. అక్కడ ఏమనుందంటే 19వ వచనం, వారు ఇంచుమించు 2 కోసల దూరము తోని నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ తోనె దగ్గరకు వచ్చుట చూచి భయపడి. కష్టంలో ఉన్నప్పుడు సముద్రం మీద వారు ఎంత దూరం అయింది? అది అసలు నాకు తెలిసి 1 గంటలో వెళ్ళిపోయేది అనుకుంటా. కానీ నైట్ అంతా, చెప్పండి, నైట్ అంతా వెళ్తున్నాం. అంతసేపు దాన్ని తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. పొద్దున్న అయిపోయింది, తెల్లవారుజామున అయిపోయినా సరే ధోని ముందు కూడా కదలట్లేదు. ఒకసారి ఇది చాలా చిన్న పని కదా, ఇది చాలా చిన్న విషయమే కదా, నాకెందుకు ఎంత టైం పడుతుంది అన్నట్టుగా మన జీవితం ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, అది ఎందుకు అలా జరుగుతుందంటే యేసయ్య దగ్గర నుంచి మనం ఏదో ఇంకా నేర్చుకోవడానికి. నమ్ముచున్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు అలా వెళ్తూ ఉంటుంటే 20వ వచనం, అయితే ఆయన అన్నారు కదా, నేనే ఏమన్నారు చెప్పండి? ఆయన ఏమన్నారు? నేనే భయపడకూడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా కడలి అర్థం కావట్లేదు. ఎప్పుడు వెళ్ళే ప్రయాణమే కదా. గంట సేపు దూరంలో వెళ్తే సరిపోయేదానికి మేము తెల్లవారుజామున దాకా రావాల్సి వచ్చింది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకొక పాత నిబంధన ఇంకో వ్యక్తి యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే, అతడు రాహేల్ కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడంటే, ఫస్ట్ 7 సంవత్సరాలు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేయడం అంటే ఇష్టపడినప్పుడు, అది 7 సంవత్సరాలు అంటే చిన్నదా పెద్దదా చెప్పండి? చాలా పెద్ద టైం. కానీ అతనికి చాలా తక్కువలా కనిపించింది. ఎలా కనిపించింది? చాలా. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం చదువుతుంది. చూడండి, టైం గురించి నేను మాట్లాడుతున్నాను. టైం అనేది అంత బాగా, ఒక్కోసారి ఒక రోజు మనకి ఏదైనా శరీరంలో బాగుంటే ఒక్క రోజు ఎంతసేపులా ఉంటుంది తెలుసా? ఎందుకని? ఇదేం వస్తే రోజుగా నొప్పి లేకపోతే వేదన, అదొక శ్రమ. దాని నుంచి మనం బయటికి రాలేక ఆ ఒక్క రోజు ఏదో చాలా టైంగా ఉంటుంది. చాలా సంవత్సరాలు ఇతను కొంచెంలా ఉందంట. యాకోబు 29వ అధ్యాయం 20వ వచనం చదవండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. చాలు.
అతడు ఆమెను ప్రేమించడం వల్ల అతను ఎలా ఉందంట, సంవత్సరం ఎలా ఉన్నాయి, కొద్ది దినముల్లో గడిచిపోయింది. టైం చూస్తున్నారా? ఇప్పుడు నేను గలిలయ సముద్రం ఏమో గంట సేపు వెళ్ళాల్సింది, నైట్ అంతా చాలా పెద్ద జర్నీలా అయిపోయింది. ఇక్కడ ఏమో 7 సంవత్సరాలు ఎలా కనిపిస్తుంది చెప్పండి. ఇది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. మన మైండ్ సెట్ ఒక్కొక్కసారి చాలా చాలాసేపు కావచ్చు, కానీ చాలా షార్ట్గా ఎందుకు కనిపిస్తుందంటే నీకు ఇష్టమైన ఏమైనప్పుడు చెప్పండి, అది ఇష్టమైనప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది కొలువు చేయడం. అంత 7 సంవత్సరాలు ఒక మామగారి దగ్గర పనిచేయడము, అతను చెప్పిన శాలరీకో దేనికో కష్టపడి వర్క్ చేయడం అంటే చిన్న విషయము కాదు. 7 సంవత్సరాలు అతనికి బహు కొద్ది దినములుగా కనిపించింది. ఎందుకు మాట చెప్పాలంటే లైఫ్ అనేది ఇలానే ఉంటుంది. ఒక్కసారి 7 సంవత్సరాలు అయిపోయినా ఏం లేదంటే నా పర్ల నాకు బాగానే ఉంది అంటారు. ఏమంటారు? నాకు చాలా బాగుంది, చాలా తక్కువ డేస్గా అయిపోయింది. కానీ శిష్యుని అడగండి వెళ్ళి, రోజు వెళ్ళేదే కదా, అమ్మో రోజు వెళ్ళేదా, సాయంత్రం బయలుదేరాం. యేసు ప్రభు చెప్పిన తర్వాత పొద్దున్న 4 అయింది, ఇంకా అక్కడే ఉంది దోణి. ఎక్కడ ఉందోనే? అక్కడే ఉంది. ఎలా ఉంది నీకు అంటే చాలా చాలా భారంగా ఉందంటారు. ఏమంటారు చెప్పండి? అసలు ముందుకు అడుగు వెళ్ళకుండా చెప్పింది అది. అంటే స్ట్రైవింగ్, జీవితంలో కష్టపడుతూ ఉన్నప్పుడు మనం దాన్ని ఎదుర్కోవడానికి అది సులువు అవ్వదు. అది చాలా సులువుగా మారాలి అంటే యేసు ప్రభు ఉంటే చాలా ఈజీగా వెళ్తుంది. చప్పలు కొడుతూ దేవుడు నామానికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మన కష్టము, మన ప్రయత్నము, మనం వెళ్ళేది చాలా కష్టతరంగా మారిపోవచ్చు, దాన్ని చూసి భయపడవచ్చు. అందుకనే ఇక్కడ ఒక మాట తెలియజేయబడుతుంది. మనం చదివినది యోహాను సువార్త 6:16 వచనంలో, 16 వచనం చదువుతుంటే 20 వచనంలో, అయితే నేనే భయపడకు. యేసుప్రభు ఏమో చెప్తున్నారు? నేనే భయపడకూడని వారితో చెప్పెను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడి. ఏమాడతారు చెప్పండి? ఇదేంటి ఈయన ఎక్కించుకోవడానికి ఇష్టం ఏంటంటే అప్పుడు దాకా ఆయనతో ఉన్నవాళ్ళే కదా కాదు. అప్పటిదాకా నీవు ఉన్నా, నీకు అద్భుతాలు తెలిసినా, వాక్యం తెలిసినా, ఆ సమస్యలో మరలా యేసయ్యను క్రొత్తగా చేర్చుకోవాల్సింది. ఆమేన్ చెప్పండి. క్రొత్తగా చేర్చుకోవాలి. నీ బాధ తీరాలంటే నీ ప్రయత్నము, నీవు విసిగిపోయి వేసారిపోయి కష్టపడిపోతున్నావు చూడు, అది అక్కడ నేను విడుదల కావాలంటే యేసయ్యను మరలా నీవు చేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఈ మాట చెప్పండి. యేసయ్యను చేర్చుకోవడం అంటే ఇప్పుడు ఎక్కడికి చేర్చుకుంటామని అనుకోవచ్చు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచయం చేశారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన అప్పుడు చేర్చుకున్నారు. ఇప్పుడు ఎలా మరి అని మీరు అడుగుతారా? వాక్యాన్ని మీరు చేర్చుకోవాలి. ఇందాక చెప్పింది దైవజనులకు చెప్పాలి అంటే, దైవజనులకు చెప్పాలి అంటే వాక్యము దగ్గరికి రావాలి. వాక్యాన్ని మీరు దేవుని యొక్క వాక్యము విడుదలయ్యే స్థలమును మీరు చేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఆమేన్. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వాక్యం దగ్గరికి రావాల్సిందే. ఆమేనే చెప్తాం. ఆమేన్. మనం పాట పాడతాం. నేనైతే చాలా చాలా ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి, యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము, యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి, యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము.
చేర్చుకోవడానికి ఇష్టపడ్డారో వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరేను. నమ్ముచున్న రామేనే చెప్పండి. రోజు మన జీవితం, మీ ప్రయత్నాలు, మీ ఉద్యోగం కావచ్చు, మీ యొక్క వ్యాపారాలు కావచ్చు, మీ పనులు, మీ కుటుంబ భారాలు ఏదైనప్పటికీ కూడా చాలా భారంగా ముందుకు వెళ్ళట్లేదు అనిపిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువు క్రొత్త ప్రత్యక్షతతో ఎప్పుడు నువ్వు చూడని విధానంలో ఇప్పుడు కూడా నాకు అవసరమా లేదులే అనుకుంటావచ్చు, కానీ అప్పుడు కూడా యేసుని భయపడొద్దని చెప్పినప్పుడు చేర్చుకుంటే మనం వెళ్ళాలనుకున్నారు, రీచ్ అవ్వాలనుకుంటున్నారు. మనం తెలియదు ఎలా ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు కదా, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. చాలా మందికి ఈ పరిస్థితిలో, ఈ శ్రమలో, ఈ యొక్క ప్రయత్నంలో దేవుడు నేను ఎంత కష్టపడుతున్నా వాళ్ళని ఏదో దాచి ఉంచాడంట, ఏదో గొప్పది దాచి ఉంచాడు. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాని విషయాలు దేవుడు తన బిడ్డలు, తను ప్రేమించేవారు శిష్యులు ఇంకా ఆయన మీద ఆధారపడుతున్నారా, ఆయన ప్రేమిస్తున్నారా, ఆయన నేర్పించడానికి వారిని ఒంటరిగా ముందుకు పంపించారు. ఒంటరిగా ఒక్కొక్కసారి నీకు సపోర్ట్ లేనట్టు ఉండొచ్చు, నువ్వు ఒక్కడికే ప్రయత్నం చేయాలి. ఆ ధోనిని తీసుకెళ్ళడం అనేది టోటల్లీ నీవే చేయాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆయన ఒక్కడి మిగిలిపోయి వారిని ముందుకు పంపించారు. ఎందుకు మాట చెప్తున్నారంటే వాక్యమును చేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమే. యేసయ్య ఏం చేర్చుకుంటున్న వాక్యం అంటే సత్యాన్ని మీ హృదయంలో ఎప్పుడైతే మేము భద్రపరచుకుంటామో అది మన జీవితం ఊహించని డెస్టినేషన్స్ అనగా గమ్యాలకు మనము ఊహించని సక్సెస్ఫుల్ విజయవంతమైన జీవితాన్ని తీసుకొని వెళ్తుంది. అందుకని ఎప్పుడైతే ఇది అంత్యకాలంలో ఉన్నాము, అంత్యకాలం అంటే ఎప్పుడండి? అంత్యకాలం అంటే యేసు ప్రభు రాకడ ముందు అని మాత్రం అనుకో, రాకడ ముందు అయితే అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యేసు ప్రభు లోకంలోనికి వచ్చినప్పటి నుంచే అవన్నీ అంత్యకాలాలే, మనం అందులోనే ఉన్నాము. అందుకని వాక్యం అనేది ఎలా బయలుదేరుతుందని మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో వెళ్దాం. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యేసు ప్రభువును చేర్చుకోవడం అంటే వాక్యాన్ని మనలో చేర్చుకుని ఎలా పనిచేస్తుందో దానికి మనము అవకాశం ఇవ్వడం. అది ఇక్కడ కనిపిస్తుంది. యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు దాని గురించి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోసు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి, అంత్య దినములలో పర్వతము పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి, ఆయన మన మార్గముల విషయమే మనకు బోధించును. ఆమె చెప్పడం కూడా మన మార్గం, మనకు చెప్పండి, మన మార్గముల విషయమై దేవుడు బోధించబోతూ ఉన్నాడు. నమ్ముచున్నారా? నేను చెప్పండి. అంత్య దినములలో వాక్యం ఎక్కడైతే విడుదల అవుతుందో అక్కడికి జనములు గుంపులుగా ప్రవాహం వలె రాబోతున్నారు. ఆమె వాక్యం అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షత, క్రీస్తుని గురించి జీవపు మాటలు, విడుదల, ధర్మశాస్త్రం వస్తున్న జీవంలో నుంచి, యెహోవా వాక్కు యెరూషలేములో నుంచి, దేవుని మందిరం యెరూషలేములో బయలుదేరుతూ ఉంటుంది. అక్కడికి జనులు వస్తారు, దాని విలువను తెలుసుకుంటారు. వాక్యాన్ని వ్యర్థపరచడం కాదు. యేసు ప్రభువుని అప్పుడు చూసాం కదా, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కదా అన్నట్టుగా చూడడం ఆయనకి ఇష్టం లేదండి. నీవు వెళ్తున్న ఆ కష్టములో నీ మార్గమును ఆయన బోధించేటట్లుగా ఆయనను చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? శిష్యులు ఆయనను చేర్చుకోవడానికి ఇష్టపడేది అని ఏమని చెప్పిన మాట చెప్పండి. వాళ్ళ మార్గమును ఆయన బోధించడానికి, సరిచేయడానికి, ఆ కష్టంలో మనకి విడుదల కలిగించడానికి, వారు చేరవలసిన అద్దరికి వారిని చేర్చడానికి ఎవరి సహాయం వారు పొందుకున్నారు కదా?
యేసుక్రీస్తు సహాయాన్ని పొందుకోవడానికి వారు ఇష్టపడి, అది ఈ రోజున సంఘానికి కావాలి. సంఘం అంటే ఏదో ఒకసారి విన్నాను కదా, ఒకసారి బాప్టిజం పొందుకున్నాను కదా, ఒక వాక్యం సండే స్కూల్ నుంచి నేర్చుకున్నాను కదా, నేను నాకు చాలు అనుకుంటే దేవుడు అక్కడితో నేను చూసి తృప్తి చెందాడు. నువ్వు ప్రొద్దున్న నేర్చుకున్న సాయంత్రం మళ్ళా ఆయన వాక్యాన్ని కొత్తగా చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదో ఆయన చెక్ చేస్తాను. ఆమె ఎందుకంటే దాని విలువను తెలుసుకునే రోజులు రాబోతూ ఉన్నాయి. వాక్యం విలువ చాలా మందికి తెలియట్లేదేమో, కానీ ఇక్కడ తెలియజేస్తున్నారు. వాక్యం అక్కడ నుంచి బయలు వెళ్తున్న ప్రవాహం వల్ల జనం వస్తారు. ఈ ప్రవచనము మన గ్రామంలో కూడా నెరవేరు. వీళ్ళంతా మనం ప్రార్థన చేస్తారు. ప్రవాహం వల్ల అన్యజనులు ఆయన సన్నిధికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని చెప్పుకోవాలి. ఆమేన్. ఎందుకంటే అక్కడ ఏం దొరుకుతుంది, ఎందుకు వెళ్ళాలి? అక్కడ మన మార్గములను సరిచేసి మనం నడిపించే ధర్మశాస్త్రం యెహోవా వాక్కు బయలుదేరుతూ నమ్ముచున్న వారంతా దేవుని నామానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో ఎట్టి భారమైన దేవునితో మాట్లాడుచున్నాడు. నీ ఇద్దరు మనం ఆయన సరాలు చేయబోతున్నాడు. అది నువ్వు ఎన్ని సంవత్సరాలు చాలా చిన్నదే కానీ చాలా భారంగా నువ్వు నడిపిస్తున్నావేమో నీ ధోనిను. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం బోధించబడుతూ ఉంటే దాన్ని చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. అది ఎలాంటి కార్యం ఒకసారి మనకు కొంచెం కంట్రోల్ చేయాలి. కంటిన్యూగా మాట్లాడుతున్నాం. వాక్యంలో ఎవరైతే అవకాశం ఇస్తారో వారిలో దేవుడి కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. నమ్ముచున్నవాడు దేవుడు నామానికి స్తోత్రం చెప్తాం. 4వ వచనం చదవండి. ఆయన మధ్యవర్తి అయి, చెప్పడంలో కూడా ఎవరి గురించి మాట్లాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తి అయి ఏం చేయబోతున్నాడు? అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగబెట్టును. జనము మీదికి జనము ఖడ్గమెత్తగా ఎదురు యుద్ధము చేయ నేర్చుకొనుక ఇక మానవే. అంటే ఇది ఎలా పాజిబుల్? ఈ మాటలు కొంచెం ధ్యానం చేద్దాం ఈ రోజున. వాక్యం అంటే ఏమనుకుంటున్నాం, అది ఎలా పనిచేస్తుందో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు యేసు ప్రభు వచ్చారంటే వాళ్ళలో ఉన్న క్వశ్చన్స్ చాలా ఫ్రీ అయిపోయారు. ఎలా వెళ్ళాలి ధోని కొంచెమే నడుస్తుంది. 2 కోస్టల్ దూరమే వెళ్ళింది. అసలు ఇంకా అంత దూరంగా కనిపిస్తుంది. ఇది చాలా సింపుల్గా వెళ్ళేది. ఎలా వెళ్ళింది, ఎలా నడిపించాలి? యేసు ప్రభు రావడమే చాలా సులువుగా వారి మార్గంలో వెళ్ళిపోయారట. దేవుని నామానికి స్తోత్రం కలుగుతున్నాయి. ఏం చేస్తారు యేసు ప్రభు అంటే? వాక్యం ఏం చేస్తారు? వారి ఖడ్గము, ఈ మాట అందరూ చెప్పండి. ఖడ్గం తెలిసిన అందరికీ, అందరూ చెప్పాలి. ఖడ్గం తెలియదు అన్న వాళ్ళు ఉన్నారు. ఖడ్గం అంటే ఏంటి చెప్పు? కత్తి. ఏం చెప్పండి? ఎలా మారిపోతుందంట? నాగటి నక్కులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఖడ్గం అంటే దేనికి యూజ్ చేస్తారండి? చంపడానికి. దేనికి? చంపుకోవడానికి వాడే ఖడ్గము ఒక వ్యక్తిని హత్య చేయడానికి వాడే వస్తువు ఎలా మార్చబోతారు? నాగటి నక్కులుగా దేవుడు మార్చబోతాడు. నాగటి నక్కులు దేనికి వాడతారండి? పొలంలో వ్యవసాయం చేయడానికి వాడతారు. ఈ వ్యవసాయం అనేది దేనికోసం జరుగుతుంది? ఆహారాన్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఆహారాన్ని పండించడానికి వాడే ఒక వెపన్ అది. దాన్ని నాగటి నక్కులు. మీ అందరికీ తెలుసు కదా. వ్యవసాయము, ఆహారము, ఇదంతా కూడా దేనికోసం అంటే మనకి జీవాన్ని, ఒక మనిషికి జీవాన్ని అందించడానికి. ఖడ్గం దేనికోసం చెప్పండి? ఒక వ్యక్తిని హతమార్చడానికి. అయితే నాగటి రెండు చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చదువుకున్న 2 పదాల్లో చాలా తేడా కనిపిస్తుంది. నాగటి నొక్కులు అంటే దేనికి వాడతారు చెప్పండి? ఒక వ్యక్తికి ఆహారాన్ని, జీవాన్ని అందించడానికి. ఎలాంటి కత్తులు, అదే మాకు తెలియదండి కత్తులు అని మనం అనొచ్చు. చూడండి, మనం ఒకసారి అంటాము వ్యవసాయం చేసేవాళ్ళు చూస్తుంటాం, బస్సులంతా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎందుకోసం చేస్తారు? ఎంత కష్టపడి చంపవచ్చు, ఎంత పొలంలో రోజు వెళ్ళి పొలంలో కష్టపడి ఆ నాగటి కత్తులు తీసుకొని వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తుంటే అర్థమవుతుంది. అతని కోసం కాదు అతను ఖండించేది. ఎవరి కోసం? ఆయన చాలా పెద్ద వయసు,
అతను బ్రతుకుతారో లేదో తెలియదు, కానీ అతను వ్యవసాయం ఎవరి కోసం చేస్తారంటే తర్వాత ప్రజలు, తర్వాత తరం వాళ్ళు తింటారని చెప్పి. ఆమేన్. అర్థమైందండి? జీవాన్ని అందించి వ్యవసాయం అనేది ఏ తరంలో చూసినా అదంత పెద్ద ప్రాఫిట్ అంటే లాభదాయకమైన జాబ్ ఏమి కాదు, లాభాలు ఇచ్చేదండి. కానీ అయినా సరే చేస్తూనే ఉంటాను. నేను నాగటి నక్కుల గురించి మాట్లాడాను, అది ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను. ఎందుకోసం అంటే లాభం వస్తుందా రాదా అనేది కాదు, ఆహారమును అందించాలి. ఆమేన్. దేనికోసం చెప్పండి? ఆహారాన్ని ప్రజలకు అందించు. ఇదే వాక్యం చేసేది కూడా. అంటే వాక్యం ఏం చేస్తుందంటే మనం ఎలాంటి స్వభావంతో ఉన్నా, చూడండి, నరహత్య చేయకూడదు అన్నారు ప్రభు. మీరు విని ఉన్నారు కదా, నరహత్య చేయవద్దు, మీరు విని ఉన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే మీ సహోదరుని మీరు హృదయంలో మీరు ద్వేషించినప్పుడే మీరు నరహత్య. ఇంకా ఈ కత్తులు మన దగ్గర బయట ఎక్కడి నుంచో తేవక్కర్లా. కత్తులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? మన లోపలనే ఉంటాయి. ఏంటంటే అవి కత్తులు. ఇప్పుడు చెప్పిన మాట అదే, యెషయా గ్రంథంలో చదివారు కదా, అంత్య దినములలో ఎలాంటి మార్పు ప్రజల్లో రాబోతుంది వాక్యం అనేది. మీ ఫస్ట్ ఇందాక చెప్పింది, కష్టంలో కూడిన జీవితాన్ని దేవుడు సులువుగా మారుస్తాడు. రెండవదిగా ఒక మార్పును మనలో వాక్యం తీసుకొస్తుంది. ఆ మార్పు ఏంటంటే ఈ ఖడ్గములు లాంటి వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా మార్చుకుంటారు వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? లోపల ఉంటాయంట, మన లోపల ఖడ్గాలు ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి చెప్పారు? యెషయా మాట్లాడుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నది. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారంటే, కయ్యను హేబెల్ని ఎలా చంపాడు? పొలంలో మీద పడి చంపేశాడన్న. పొలంలో ఫస్ట్ మర్డర్, ఫస్ట్ నరహత్య. పొలంలో తమ్ముడిని చాలా కోపంతో, ఈర్ష్యతోటి కఠినప్పుడైపోయి తమ్ముడిని చంపాడు. అంటే ఖడ్గాలు ఎలా పనిచేస్తున్నాయి మనుషులలో నేను చెప్తూ ఉన్నా. స్టార్టింగ్ నుంచి దేవుని యొక్క వాక్యంలో మనకి అందిస్తూ ఉంది. ఎలా చంపుతాడంటే పొలంలో మీద పడితే చనిపోతాడా అంటే అతని చేతిలో ఉన్న నాగటి నక్కులతో చంపేశాడు. ఆమె తన చేతులు ఏముంటాయి? పొలంలో పనిచేసే వాడికి ఇవే ఉంటాయి, వీటితో చంపాడు. అదే ఖడ్గంగా మార్చి చంపాడు. ఆమె లోపల ఉన్న క్రోధం, లేకపోతే లోపల ఉన్న ఈర్ష్య, లోపల ఉన్న మత్సర చెడు స్వభావము మనుషులను ఖడ్గాల లోపల తయారయ్యేటట్టుగా మార్చి క్రియల రూపంలో దాల్చి దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగే విధంగా పనిచేస్తుంది. కానీ దేవుడు అన్నాడు, వాటిని నేను నాగటి నక్కులుగా, మీలో నుంచి వచ్చే చెడ్డ స్వభావము ఒక మనిషిని హతమార్చేదిగా ఉండేమో పాతది, కానీ ఈ రోజున ఎప్పుడైతే వాక్యములకు అవకాశం మనం ఇచ్చామో, అది పనిచేసే విధానాన్ని మనం ఒప్పుకుంటున్నామో, అది జీవాన్ని అందించేటట్టుగా దేవుడు మార్చబోతున్నాడు. నమ్ముచున్నవరామైనా చెప్పండి. చాలా మంది సులువుగా గడిచిపోతుంది. అది ఒకటే కాదు, లోపల మనం మారాలి. యేసు ప్రభుని ఇష్టంతో చేర్చుకోవడం అంటే, వాక్యాన్ని ఇష్టంతో చేర్చుకోవడం అంటే, ఇవి ఖడ్గాలను నక్కులుగా మార్చడం, ఈటెలను మచ్చు కత్తులుగా మార్చడం. ఇవి కూడా అంతే, వ్యవసాయానికి ఉపయోగపడి జీవదాయకమైన పనులు చేయడానికి వాడే వాటిగా మారుస్తారు. అదే మనం కూడా మనమే అయ్యో నా దగ్గర ఏం కత్తులు లేవండి, నేను అలాంటి పని చేయనండి, నేను ఎప్పుడు యుద్ధాలకు వెళ్ళలేదు, నేను ఎప్పుడు కూడా అనలేదంటాం. కానీ ఇందాక చేసి ప్రభు చెప్పిన మాట చెప్పాం, హృదయంలో ఒకళ్ళ గురించి వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ గుర్తింపును చెడగొట్టే విధంగా మాట్లాడడం కూడా ఒక కత్తిని మనం వాడినట్టు. ఒక వ్యక్తి యొక్క విషయాలను చెడ్డగా చెప్పడం, లేకపోతే వాళ్ళ గురించి వ్యర్థుడా తిట్టడం, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ని మనం పాడు చేసే విధంగా మన తోటి సహోదరుల దగ్గర మాట్లాడడం కూడా ఏం చెప్పండి, ఈ ఖడ్గాలు మన లోపల నుంచి మనం ప్రయోగిస్తున్నట్టు. ఇటువంటి మనస్తత్వంతో కూడిన జనాంగం అంట మారడానికి, జీవదాయకంగా వారి మాటలు, వారి క్రియలు మార్చడానికి దేవుని మందిరంలో వాక్యం దగ్గర పరిగెత్తుకొని వస్తారు. దేవుని నామానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం కూడా మన దేశానికి మనం కట్టే ట్యాక్స్లో, పన్నులో 60 to 70% మిలిటరీకే వెళ్తుంది. దేనికి వెళ్తుంది? మిలిటరీ దేనికోసం? ఆవిడ యుద్ధాయుధాలు తయారు చేయడానికి, శత్రువుల మీద యుద్ధం చేసి చంపుకోవడానికి మిలిటరీ వాళ్ళు. మనకు తెలియకుండా మనం దేనికి సపోర్ట్ చేస్తున్నాం? నేను చేయను అంటే కుదరదు. మన దేశంలో మనం ఉన్నామంటే, ఏ దేశం పౌరుడమైనా
ఆ దేశం యొక్క పరిస్థితికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళు చేసే యుద్ధాన్ని మనం సపోర్ట్ చేయాలి. మనం కాపాడబడ్డానికి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. శత్రువులను జయించడానికి వారు మన తరపున నిలబడి యుద్ధం చేస్తున్నారు. చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దానికోసం మనం సపోర్ట్ ఎలా చేయాలి? పన్ను ద్వారా మనం వారికి డబ్బులు అందిస్తున్నాం, యుద్ధం చేయిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అదే ప్రవచనం ఏమని చెప్తున్నారంటే, జనము మీదికి జనము ఖడ్గం ఎత్తకయుంది. అసలు ఇది మనం చూస్తామా? ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయే ముందు అంత్య దినములలో ఇటువంటి కార్యం జరగబోతుంది. యుద్ధాలే జరగకుండా దేవుడు మార్చబోతున్నాడు. అది అసలు మనం న్యూస్ చూస్తున్న దేశం మీదకి దేశం, జనము నేషన్ మీదకి నేషన్ ఎలా లెగుస్తున్నారు, ఎలా పడుతున్నారు, ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి. నేనేం చేయట్లేదు కానీ మనం చేస్తున్నాం. మనం ఇంకా ఆ తరంలో ఇంకా చూడలేదు. ఆ దినాన్ని చూడబోయేది సంఘం మాత్రమే. చప్పలు కొడుతూ దేవుడు నామానికి స్తోత్రం. శాంతి, సమాధానం. వ్యక్తిగతంగా నీ స్ట్రగుల్ దేవుడు తీరుస్తాడు. దేశం యొక్క క్షేమానికి కూడా దేవుని వాడుకునబోతున్నాడు. ఇదంతా ఎలా సాధ్యం అంటే వాక్యాన్ని నువ్వు చేర్చుకున్నప్పుడు మాత్రమే. ఎవరో తీసుకురాలేదు. మీ తల్లిదండ్రులు మీలో మాకు తీసుకురాలేదు. భార్య భర్తలో తీసుకొని రాలేకపోతున్నారు. బిడ్డల్లో తీసుకురాలేకపోతున్నారు. మీ బిడ్డలను ఎక్కడ తీసుకుని రావాలంటే ధర్మశాస్త్రం బోధించబడి వాక్యం బయలు వెళుతున్న స్థలంలోనికి మీరు కూర్చున్నప్పుడు, మీరు వింటూ ఉన్నప్పుడు, ఇష్టపడినప్పుడు, మీలోనికి అది ప్రవేశించడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ఉన్నప్పుడు తెలియకుండానే మన లోపల ఉన్న కత్తులు అన్నీ ఎలా మారిపోతున్నాయి? నాగటి నక్కులుగా మార్చివేయబడబోతుంది. ఈటెలు మచ్చు కత్తులుగా దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చివేయబోతూ ఉన్నాడు. ఇక జనము మీదకి జనం అనేది ఎత్తబడనంట. అదే చెప్తూ ఉన్నాడు. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివే. మాటగా చెప్పండి. యుద్ధము చేయ నేర్చుకొనుట మానివేసే దినము కోసం మనం ప్రార్థన చేయాలి. చాలా మంది అనుకుంటారు నా చేతిలో ఏమీ లేదు అనుకుంటున్నాం, కానీ తెలియకుండా లోపల చాలా పెట్టుకున్నాం టూల్స్, భయంకరమైన యుద్ధోపకరణాలు. అవన్నీ మనం ఏం చేస్తామంటే ఒకరు కీడు తలపెట్టేవి, ఒకరి గురించి మనము వేరే రకంగా చెడుగా ఆలోచించేవి, సపోర్ట్ చేయకుండా సంఘానికి కూడా కూర్చుంటే కూడా భయంకరమైన ఆలోచన విధానం. దేవుని యొక్క జీవం ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. వాక్యం అంతా ఏమవుతుంది? దేవుని యొక్క జీవం మనుషులను ఉపయోగపడే సాధనాలుగా మార్చడానికి, వారి పాప జీవితం నుంచి విడిపించడం, కష్టతరమైన జీవితం నుంచి సులువుగా మార్చడానికి, మార్గోపదేశం చేయడానికి, మార్గాన్ని ఉపదేశించడానికి, దిక్కుతోచని స్థితిలో చాలా చిన్న వరకు కానీ పెద్దగా భారంగా ఫీల్ అవుతూ చేతులు ఎత్తేసి నిలబడిపోయిన వాళ్ళకి యేసు ప్రభువు గారిని మార్గాన్ని ఉపదేశించే దేవుడిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నమ్ముచున్న వారు దేవుడు నామానికి స్తోత్రం చెప్పారు. మనం పొందుకున్న అనేక మందికి అందించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముచున్న వారు ఆమెనే చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవాన్ని మనం పంచాలి. అందుకనే అటువంటి ఈటెలు కత్తిలోనే మనం విడిచి బయటకి, అవన్నిటి నుంచి మనం బయటకు రావాలి. ఇవి ఎప్పుడైతే ఉంటాయి, కయ్యిల్లో ఉన్నాయి, కయ్యిలు అసలు సరిగానే తెలిసి ఉండకపోవచ్చు, తెలియకుండానే అతని అలాంటి పెంచుకుంటూ దేవుని యొక్క వాక్యానికి అవకాశం లేదు. దేవుని యొక్క ప్రవేశానికి అతను ఏమాత్రం కూడా దేవుని యొక్క కార్యాలు అతను జరగడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆఖరికి అతను తమ్ముడిని చంపేటంత కార్యాన్ని తలపెట్టగలిగాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా యాకోబు అదే పరిస్థితి. కష్టపడ్డాడు. 7 సంవత్సరాలే చదివామని దాన్ని తర్వాత మొత్తానికి 28 సంవత్సరాలు కష్టపడ్డాడు. 22 అనుకుంటాడు. 3 ఏళ్ళు, 7 మళ్ళీ ఇంకో 7 కష్టపడిన తర్వాత అతను ఆఖరికి ఇశ్రాయేలుగా మార్చబడేదాకా అతని స్ట్రగుల్ తీరలేదు. గట్టిగా ఆమెనే చెప్దాం. ఒంటరిగా భార్యలు, పిల్లలు 12 మంది, అంత పశువులు, గొడ్లాస్తి, గొర్రెలాస్తి, దాసుదాసీలు, ఒక్కడు వెళ్ళాడు. దేవుడు అంతగా ఆశీర్వదించినా అతడు యేసయ్యతో ఒంటరిగా సహవాసం చేయకపోతే, ఆయన చేర్చుకోకపోతే అతని జీవితం ఇశ్రాయేలుగా మార్చబడలేదు. నమ్ముచున్నారామనే చెప్పండి. అంత ఆశీర్వాదం ఆయనకున్నా నిన్ను మరలా ఇక్కడికి వచ్చి నిన్ను ఏమాత్రం విడువని దేవుడు వాగ్దానం అతనికి చేశాడు. కాబట్టి అంత స్ట్రగుల్ లైఫ్లో వచ్చిన అతడు ఆశీర్వాదకరంగా తిరిగి వచ్చాడండి. నమ్ముచున్న వారు గట్టిగా ఆమెనే చెప్దాం. అందుకనే అతను కనిపించింది, వీళ్ళందరూ కాదు నా జీవితం
భార్య, బిడ్డలు, ఆస్తులు, చాలా మంది ఇదే జీవితం అనుకుంటున్నారు. ఇవన్నిటిని పంపేసి ఒక్కడే దేవునితో పెరుగులాడాడు. నమ్ముచున్నారా? ఆమె చెప్తాం. ఒక్కడే దేవునితో ఏం చేశాడు చెప్పండి? పెరుగులాడినప్పుడు దేవుడు అన్నాడు కదా, అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, ప్రభువా ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించడానికి నేను ఏ పాటి వాడిని, నీవు నాకు కావాలి, నీవు నన్ను ఆశీర్వదించాలి, నీ యొక్క నా మార్గాన్ని నువ్వు ఉపదేశించాలి. నేను ఇప్పుడు వెళ్తున్నాను మళ్ళీ ఆ ప్లేస్కి, నీవే నన్ను నడిపించాలి. నాకు చాలా భయం వేస్తుంది. హల్లెలూయా. ఎప్పటిదాకా నువ్వు నాకు తెలిసిన అది వేరు, ఈ రోజున వ్యక్తిగతంగా నేను నిన్ను దర్శించే సమయం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా లోపల కొన్ని కత్తులు లాంటి స్వభావాలు వచ్చి, ఈటల లాంటి స్వభావాలు, అవన్నీ మారడానికి దేవుడు అతనికి టైం ఇచ్చాడు. ఆమె వెంటనే అతను ఆ నైట్ దేవుని దగ్గర సహవాసం చేశాడు, దేవునితో గడిపాడు, ప్రార్థన చేసినాడు. ఒంటరిగా దేవుడు అతనిని ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఇది ప్రతి ఒక్కరికి కావాలి, అప్పటిదాకా తెలిసింది వేరు, ఒక టైం వస్తుంది. ఆ టైంలో దేవుడు నీకు దాచించినది నీ కంటికి కనబడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరంగా వాడిని పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ధర్మశాస్త్రము, లేకపోతే అదే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యోపదేశము, వాక్యమైన యేసు దగ్గరికి నువ్వు రావాలి. ఆమె ఆయనను చేర్చుకోవడానికి అక్కడ సొంత ప్లాన్స్ ఏమి వర్క్ చేయలేదు. అప్పటిదాకా చాలా సొంతగా చేసుకొచ్చాడు యాకోబు. చాలా సొంతగా అతను చేసిన జిమ్మిక్స్ ఎవరో చేయరు. అంత తెలివి ఉంది. ఎవరు చెప్పండి? యాకోబు. గొర్రెలను ఎలా పుట్టించాలో అతను తెలుసు, మేకలు ఎలాగా అతను ప్రాఫిట్స్ లాభాలు పొందుకోవాలో తెలుసు. చాలా తెలివిగా చేసినాడు. ఆ రోజున ఏమీ చేయకుండా ఒక్కడే మిగిలిపోయాడండి దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా యేసయ్య మేము నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నా. మరొకసారి నూతనంగా, ఇప్పటిదాకా నా లోపల కొన్ని అంచనాలు ఉన్నాయి, అవి కరెక్ట్ కాదు. నీవు నన్ను ఒక జీవదాయకమైన బిడ్డగా మార్చబోతున్నావు. నా మార్గాన్ని నీవు ఉపదేశించి దేని కొరకు నన్ను ఈ స్ట్రగుల్ గుండా నడిపించావు. యాకోబు అంత స్ట్రగులింగ్లో పిల్లాడు. చివరికి అతనికి అర్థమైంది ఏంటంటే, నేను ఇశ్రాయేలుగా మార్చబడడానికి. హల్లెలూయా. నిబంధన ఆశీర్వాదాలు పొందుకుని తర్వాత తరములోనికి ఆశీర్వాదకరంగా ఇశ్రాయేలు జనాంగాన్ని నాలో నుండి రప్పించడానికి దేవుడు నన్ను ఈ రీతిగా నడిపించాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. సేమ్ శిష్యులు కూడా అదే, వాళ్ళు అప్పటిదాకా తెలిసింది వేరు, ఆయనను వ్యక్తిగతంగా వాళ్ళు చూశారు. ఆమె చూసి ఆయనను చేర్చుకున్నప్పుడు రోజు వెళ్ళేది కాదు, రోజు వెళ్ళే రూటే. యాకోబు కూడా వెళ్ళాడు, మళ్ళీ వచ్చేయచ్చు కదా, ఎందుకు ఆగి దేవుని యొక్క సహాయం ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది మాకు దేవుని వాక్యం సహాయం పర్లేదు, అప్పుడప్పుడు సరిపోదు, నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాను, అప్పుడప్పుడు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటాను. సన్నిధి కూడా, వాక్యం కూడా, దైవజనులు కూడా ఏదో నాకు తోచినప్పుడు అని అనుకుంటే అది చాలా తప్పండి. మనము దేవుని దగ్గరికి ఎప్పుడైతే ఉన్న వాటిని ప్రతి సందర్భంలో నువ్వు వెళ్ళేది కరెక్ట్ డైరెక్షన్, ఎక్కడ శ్రమ వచ్చి ఇందాక చెప్పాను, నువ్వు వెళ్ళేది దేవుని చిత్తం పడితే కానీ ప్రయాణం ముందుకు సాగట్లేదు. దేని కొరకంటే యేసు ప్రభువును చేర్చుకోవడంలో నీవు ఇంకా నేర్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు వాక్యము ప్రవాహం వల్ల ప్రవహిస్తూ ఉన్నది. అనేక మంది అన్యజనులు ఎత్తైన చోటను దేవుడు తన మందిరాన్ని పెట్టాడు. రమ్యమైన ఎత్తైన స్థలంలో దేవుని యొక్క మందిరము ఈ రోజున లోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు తన పరిచర్యను అప్పగించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పర్వత శిఖరమును స్థిరపరచబడి ఎలా ఉంది చెప్పండి? కొండల కంటే ఎత్తుగా ఎత్తబడేను, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనములు దానిలోనికి వస్తారు. కాబట్టి మీరు ఇప్పుడు ఇదే కాలంలో ఉన్నామంటే అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేయాలి. అనేకులు మీతో దేవుని యొక్క వాక్కులు బయలు వెళుతున్న స్థలంలోనికి మీరు తీసుకొని వచ్చి ఆయన సేవలో దేవుని పని కొరకు మనందరం వాడబడడానికి దేవుడు మనం ఎన్నుకున్నాం. మన వ్యక్తిగత జీవితాలు స్ట్రగుల్స్ అయినా ఇబ్బందులైనా వాటిని చూసి మనము చాలా భయపడుతూ ఉంటాం. కానీ వాటిని వాక్యమే మనల్ని ఏం చేస్తే చెప్పండి, బలముతో నింపి మనల్ని ముందుకు నడిపించి మన ముందు ఉన్న ప్రతి ప్రయాణమును దేవుడు ఉపదేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న చాలా మంది కొన్ని ప్రశ్నలు మనకు ఉండొచ్చు. ఇది ఎలా సాధ్యం, ఈ యొక్క స్ట్రగుల్ నేను ఎలా ముందుకు తీసుకొని వెళ్ళగలను, చాలా ఉంది జీవితం కానీ నేను ముందుకు నడవలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు కదా, యాకోబుకు దేవుడు సులువు చేశాడు. ఆమె
7 సంవత్సరాలు అతనికి ఎలా ఉన్నాడు? కొద్ది దినములుగా చూశాడు. శిష్యులు కొద్ది ప్రయాణాన్ని చాలా పెద్ద డిస్టెన్స్ గా చూస్తున్నారు. ఇది ఎలా మనకు అనిపిస్తున్నా, ఎలా అనిపించవచ్చు, అలా అనిపించవచ్చు. ఎవరికైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం అనేది ఉపదేశించేదిగా ఉన్నది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు అనే ప్రత్యక్షత ప్రతి ఒక్క వ్యక్తిని ముందుకు నడిపించడానికి ఈ రోజున ప్రత్యక్షం అవుతూ ఉన్నది. దాన్ని నిర్లక్ష్య పెట్టే వారమే ఉండకూడదు, కానీ వాక్యం చేర్చుకున్నటువంటి వారమే ముందుకు వెళదాం. దేవుని యొక్క మాటలు దీవించండి. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. 2 కోసల దూరం మాత్రమే ముందుకు వెళ్ళి ఇక వెళ్ళలేకుండా ఆగిపోయిన ప్రయాణం. యేసు భయపడవద్దు, నేనే. రోజున అది నేను ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు సాగాలి, ఈ శ్రమ నుంచి ఎలా తప్పించబడాలి, నేను కోల్పోయిన దాన్ని, లేకపోతే నాకు అర్థం కానిది ఈరోజు నేను మళ్ళీ ఎలా పొందుకోవాలి అని నువ్వు భయపడుతున్నాను. ప్రభు నీతో మాట్లాడించిన నేనే, భయపడకును అన్న స్వరం వారు వినగానే ఆయన వెంటనే ధైర్యం వచ్చిన వారు వెంటనే వారిని ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఏమీ తడువు చేయలేదు. ఈరోజు నీ జీవితం కూడా ఒక ప్రశ్నార్థకంగా ముందుకు జస్ట్ 2 అడుగులు వేసి ఆగిపోయి చూస్తున్నాము, లేకపోతే ఎన్ని సంవత్సరాలు స్ట్రైవ్ అవుతున్నా సరే సంతోషం లేక భయంతోనే ఉంటున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ కత్తులను తీసివేసే వాక్యాన్ని దేవుడికి ఇస్తున్నాడు. జీవదాయకమైన నాగటి నట్టులుగా దేవుని లోపల జీవాన్ని ఉడికింపచేసేవాడిని ఆయన ప్రత్యక్షమవుతుంది. నీలో నుండి ప్రవహించడానికి, అనేకులకు జీవాన్ని అందించడానికి దేవుని వాడుకోబోతున్నాను. వాక్యం ప్రవాహం. ఈరోజు వాక్యం దగ్గర జనం మీదకి జనం వెళ్ళాలంట, యుద్ధం చేయరు. అటువంటి సీజన్, అటువంటి కాలాన్ని మనం చూడాలని దేవుని యొక్క ఆలోచన. నేనున్న కాలం ఇంకా మారడానికి నీ వాక్యం ప్రవహింపజేసే స్థలము ప్రవృత్తి. నీ వాక్యం బయలు వెళ్ళినప్పుడే జనం మీదకి జనం వెళ్ళరు. యుద్ధము చేయ నేర్చుకోలేక మానివేసే కాలం కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మా దేశంలో అటువంటి సమాధానం కలుగుగా ప్రభువా, సంఘము ద్వారానే నీ వాక్యము ద్వారానే సాధ్యమవుతున్న పరిశుద్ధాత్మ దానిని నాలో నుండి నేను ప్రవహింపచేయడానికి, అనేకులకు అందించడానికి నా కుటుంబం, నా బిడ్డలు, నేను ఉండాలి ప్రభువా. భౌతికపరమైన అంశాలు నీకు తెలుసు, ప్రయాణాలు నీకు తెలుసు, నా ముందు ఎదుర్కొన్న పోరాటాలు నీకు తెలుసు ప్రభు. ఈ స్ట్రైవింగ్ లో నేను నిన్ను చేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి నా యొక్క భాగం తేలిక చేయి దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు. నీ మార్గ ఉపదేశకుడుగా ప్రత్యక్షమవుతున్నందుకు నీకు వందనాలు. నా చీని పట్టుకొని ప్రభు దానికి చేస్తున్నందుకు నీకు వందనాలు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
Hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah, hallelujah. నేను భయపడను, నేను తోడేను, దిగులు లేదు, చింత లేకున్నాను. నా యొక్క మాటలను ఉపదేశించేవాడు నడిచి వచ్చి నన్ను లేవనెత్తి యోగా పరిస్థితులు
నిత్య స్థలము నేను ప్రేమిస్తూ ఈ ఉపదేశం యొక్క పరిగెత్తున్నాను. గుంపులు గుంపులుగా జన సముద్రం తీసుకొని రాబోతున్నందుకే ప్రవాహించలే విడుదలను చేర్చబోతున్నందుకే పరిశుద్ధాత్మ దేవ నిరావరిస్తున్నందుకే స్తోత్రం. బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని వాళ్ళ స్థితిలో కావాల్సిన జీవముతో వినబడి భయపడవద్దు, నేనే సెలవిస్తున్నాను. ప్రతి అన్య దినములలో మీ యొక్క వాక్యం వేగముగా ఎంత వేదన, ఎంత శోధన, ఇబ్బంది అయినా ఈరోజు నేసైనికి సెలవిస్తున్నమాట. భయపడకు, నేనే నీకు సహాయం చేసేవాడు, నేను అందరికీ తీసుకుని వెళ్ళేవాడు నేనే, నీ తోడే నడిపించేవాడు నేనే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీ సహాయం, నీ తాముదల, నీ నడిపింపు, నీ ఉపదేశ సారాంశము నాకు కావాలి. నన్ను నడిపించాలి, నా జీవితాన్ని క్రమపరచాలి. ప్రతి ఒడిదుడుకులన్నిటినీ తొలగించి నా చెయ్యి పట్టుకొని నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ పెయిన్ నీకు తెలుసు, ప్రతి వేదన నీకు తెలుసు, ప్రతి శ్రమ, ఎవ్రీ స్ట్రైవింగ్, ప్రతి స్ట్రగుల్ను చూస్తున్నావు. ప్రతి ఒక్కరిని దర్శించని సమయంలో పరిశుద్ధాత్మ దేవానికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే మా ముందు నడిచి దైవమై ఉన్నావు. నీకు స్తోత్రం. దిగి వచ్చినందుకు నీకు వందనము. నీ పాదములు నిలిపిన స్థలము ప్రభు ఉన్నతమైనది తండ్రి, ఎత్తైన స్థలం, సర్వ భూమికి ఆశీర్వాదకరుగా నీ యొక్క వాక్యం ప్రవహించే స్థలము ప్రభు మీరు ఉంచి ఉన్నారు. దీవించండి, ఆశీర్వదించండి. ఓ దేవానికి వందనము. ప్రతి ఒక్కరికి సమాధానం, సంతోషం, ఆరోగ్యం, క్షేమము దొరికేది వాక్యము వెల్లడి అగే ప్రదేశం అని చెప్తున్నాము. నేను చేర్చుకోవడానికి మేమందరం ఇష్టపడుచున్నాం. ప్రతి ఒక్కరు చెప్తాను, దేవుడు ఇష్టపడుచున్నామని. మీరు మాలోనికి రండి, నా హృదయంలోని నన్ను ముట్టండి ప్రభు, నన్ను దీవించండి ప్రభు. నా ఎవరి స్ట్రగుల్ని ప్రభు నువ్వు తేలిక చేసే దేవుడవై ఉన్నామని నమ్మొచ్చుకుంటాను. ఈ పాదముల దగ్గర నేను వేడుకుంటున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్యం వెంటనే ప్రేరకులను ప్రార్థన చేయండి. పరిశుద్ధానికి వందనము. இந்த వాక్యం ప్రతి ఒక్కరు మీకు మరింపచేయండి తండ్రి. ప్రభావం అందరికీ నడిపించే దేవుడు నీవే అని కంటూ మేము చూస్తున్నాము ప్రభావ. తండ్రి నీకు వందనములు ప్రభావ. మీరు ఒక్కొక్కరిని తోడుకుని వెళ్ళండి ప్రభావ. ఒక్కొక్కరి జీవితంలోని మేడైన కార్యం మా ఒక్కొక్కరిలో మీరు జరిగించమని కోరుచున్నాం ప్రభావ. ఎవరు కూడా ఒంటరిగా ప్రభావ వారు స్ట్రగుల్ అవ్వడానికి వీలు లేదు ప్రభావ. నువ్వు వెనుక ఉండి నడిపించి ఆ సమయంలో ఆదుకునే దేవుడు వెళ్ళామని ప్రభావ వాక్యం ద్వారానే సాధ్యమే నమ్మొచ్చు ప్రభావ. వాక్యం వినియోగం మాలో ఒక్కొక్కరు ఫలింపజేసి దీవించి ఆశీర్వదించి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి.